తర్వాత డిస్కషన్ అనేది పెడతారండి మన ఇమాన్యుయల్ గారు, తనుజ గారు, ఇంకా దివ్య గారు. మన తనుజ వచ్చి నేను చేసింది కరెక్టేనా ఇమాన్యుయల్ అని వచ్చి అడుగుతుంది అనమాట. అడిగితే ఇమాన్యుయల్ అంటారు, సరే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో చెప్పు, మధ్యలో ఏం డిస్కషన్ జరిగిందో అసలు చెప్పు అని అంటాడు. అంటే నేను ఫస్ట్ మేమిద్దరం ప్యాచప్ అయ్యేటప్పుడే మేము మాట్లాడుకున్నాం, ఏమన్నా గెలుస్తే ఒకవేళ నేను గెలుస్తే నేను నీకు ఇచ్చేస్తాను, సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పాను అని అంటారు. ఇమాన్యుయల్ అంటే అలా ఎందుకు నువ్వు మాట ఇచ్చావు, అలా తప్పుగా మాట ఇవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ గేమ్ అనేది అందరు సెల్ఫిష్గానే ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు ఎంత సమానంగా ఆడావో అతని గిట్ట అంతే సమానంగా ఆడారు, కానీ నువ్వెందుకు అతని లోపల ఉన్నావు, నువ్వు బయట ఉన్నావు, అది నువ్వు ఇంతగానం కష్టపడి ఆడి ఏం లాభము అని అంటాడు. అలా ఎప్పుడే కానీ నువ్వు మాట ఇవ్వద్దు, మాట ఇచ్చి నువ్వు తప్పు చేశావు అని ఇమాన్యుయల్ చెప్తారు. తర్వాత దివ్య గిట్ అంటుంది, నేనేం నీకు శత్రువుని కాదు, నీకేమైనా సలహా కావాలంటే నువ్వు వచ్చి నాకు డైరెక్ట్ అడగొచ్చు, నేను సలహా గీట ఇస్తాను, నేనేం నిన్ను తప్పుగా అనుకోను అని మన దివ్య గిట చెప్తుంది. చెప్పిన తర్వాత డిస్కషన్ అయిన తర్వాత వెళ్ళి మన కళ్యాణ్ గారు, శ్రీజ గారు ముగ్గురు కలిసి తింటుంటారు అనమాట. మన తనుజ గారు ఇక్కడ మాట్లాడిన విషయాలు వెళ్ళి వాళ్ళకి చెప్తుంది అనమాట. మీరు ఇలా సెల్ఫిష్గా ఆలోచించారంట అది ఇది అని అంటే, లేదక్క మేమేం అలా ఆలోచించలేము, నువ్వు అలానే ఆలోచించావు, మేము అలానే ఆలోచించామని గిట్ట చెప్పాను, మేమేం అలా కాదు అని చెప్పాను.